బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 7,000 రూపాయల నష్టం జరుగుతా ఉంది. అంటే బీజేపీకి ఓటేసి 7,000 తుట్టి కావాలన్నా మన రైతు? మన ఓటేసుడెందుకు, 7,000 నష్టపోవడెందుకు? బీజేపీ కళ్ళు తెరిపియాలంటే మా తెలంగాణలో పండేదే వరి. మా తెలంగాణలో 80% వరే పండుతుంది, మిగతాదంతా కూడా తక్కువ ఉంటుంది మనకు. మరి ఆ వడ్లల్లో ఇవాళ అన్యాయం అయితలేదా? ఆనాడు 2014లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు వడ్లైనా వరి అయినా గోధుమలైనా 1400 ధర ఉండే. ఇప్పుడు ఎందుకు మారింది అంటే వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే నిధులు ఇయ్యరు, తెలంగాణ పరిశ్రమలకు నిధులు ఇయ్యరు, తెలంగాణ రైల్వే లైన్లకు నిధులు ఇయ్యరు, తెలంగాణ హైవే పనులు ఆపుతారు. ఇలా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ 5 ఏళ్ల నుంచి గాలినే ఊలాడుతున్నది, అది ముందుకు పోతలేదు. రేవంత్ రెడ్డి అడగడు, మోడీ ఇయ్యడు. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు, రేపు మనం గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా రేపు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. అయితే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాదు, దాంతో పాటు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని కూడా ఇవాళ మనం గమనించాలి. ఎంపీలు ఉన్నాయి కనుకనే ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది కనుకనే ఇలా ఆంధ్రప్రదేశ్ కు నిధులు వస్తున్నాయి. రేపు తెలంగాణకు నిధులు రావాలంటే, మన హక్కులు మనం పొందాలంటే, మన వాటా మనకు దక్కాలంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఎంపీలుగా కూడా బీఆర్ఎస్ నాయకులే గెలవాల్సినటువంటి అవసరం ఉంది.